అందరికీ ప్రైజ్లాడండి. ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడివి, మహాగణుడివి, సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి, జీవాధిపతి అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ దిన కూడుకను నాయన ప్రారంభించుకోవడానికి ప్రభు ఆన్లైన్లో మీరు కృప చూపించిన విధానంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా నాయన నా తండ్రి, పాటలు ఎందును, ఆరాధన ఎందును, అయా వాక్య పరిచర్యను తోడుగా ఉండి నడిపించండి ప్రభు. అయా ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి ప్రభు, మరి నాయన ఎవరికి వారైనా ఇళ్లలో చేరి మనం ఆరాధించుకొని నాయన వాక్యం వినిచుండగా అయా బిడ్డలందరినీ మీరు నాయన నా తండ్రి బలపరచమని వేడుకుంటున్నాం. ఏ కుటుంబంలో నైనా ఏ స్థితిలో ఉన్నారో నా తండ్రి, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్న తండ్రి, ఏ స్థితికైనా చాలిన దేవుడు ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. అయా సర్వశక్తిమంతుడు ఉన్న తండ్రి ప్రభా, స్వస్థపరిచే యెహోవాను నేనే సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఇంతవరకునైనా మాకు మా కుటుంబాలకు నైనా అయా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కనైనా అయా నాయన బలహీనులను మీరు బలపరచమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు ప్రభా. ఈ కూడికని నాయన నా తండ్రి ఆన్లైన్లో ప్రారంభించి చూడగా నా తండ్రి ప్రభా, అయ్యా మీరు సమస్తంలో మీరుండండి నా తండ్రి. మీ ప్రభావం ఉంచండి నాయన, మీరు నాయన ఆత్మ నడిపింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు ప్రభా. అయా నా తండ్రి ఒకటి మాటలు నా తండ్రి ప్రభా, అయా నాయన నా తండ్రి, అయా కాదు నా తండ్రి, అయా నాయన ఆత్మతో సత్యముతో నా తండ్రి, అయ్యా మిమ్మల్ని వెంబడించడానికి నా తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని అందరినీ మరొకసారి బలపరచమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు దేవాతి దేవుడు. హృదయంలో కార్యములు జరిగించండి నాయన. అయ్యా నా తండ్రి ప్రభాది వారి దినమున నా తండ్రి ఆన్లైన్లో నాయన మీ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రతి కుటుంబంలో మీ కార్యములు జరిగించండి నా తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని మీరు బలపరచండి నాయన. స్తోత్రములు. శారీరకంగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నా తండ్రి ప్రభా. అయ్యా నాయన నా తండ్రి కూడిక సమస్తంలో కూడా ప్రభు మీరే ఉండి నాయన నడిపించి మీ నామానికి ఏమేమి తెచ్చుకోమని మా ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరోసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనము ప్రత్యేకించి చూసినట్లయితే ఈ దిన వాక్య పరిచర్యకై మరి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఈ దినాలు మరి చాలా మంది పరిస్థితులను బట్టి, సంఘటనను బట్టి చాలా మంది బహుగా వేదన చెందుతున్నారు, ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము చూస్తే అక్కడ చిన్న వచనం ఏమనున్నదంటే, అక్కడ యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. మనము చాలాసార్లు ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నాము, కానీ కన్నీళ్లు అనగా మన గుండెల లోతు నుంచి కన్నీళ్లు రావటల్లా, మన ఆత్మ పరితాపము చెందటల్లా, ఆ రక్షించబడిన దినాల్లో కలిగిన పశ్చాత్తాపం అనేది మనకి కనిపించటల్లా. కనుక ప్రియులారా, ఈ విషయంలో మనం చాలా మరి మనస్సు కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ మనం చూస్తాము కదా. అందుకే ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే 35వ వచనంలో చూస్తే అంతకు ముందు జరిగిన సంఘటనను మనం చూస్తాము. యేసు నీ సహోదరుడు మరలా లేచును. 23వ వచనం చదువుతున్నాను. 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్కడ ఏముంది? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున
పునరుత్థానమందు లేచునని అందుకు యేసు అంటట కదా, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెని అడిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా. చాలాసార్లు మనము కదా మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు, మన పవిత్రతకు ప్రత్యేకించి పరీక్ష కలిగినప్పుడు, లేకుంటే మన విశ్వాస జీవితానికి మన శరీరానికి ఒక ప్రత్యేకమైన పరీక్ష వచ్చినప్పుడు ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా నిలిచే వారముగా ఉండాలి. ప్రభు అందుకే ఏమంటుందంటే కన్నీళ్లు విడిచాను అంటే, లాజరు చనిపోయినందుకు కన్నీళ్లు విడవలేదు ప్రియులారా. లాజరు అక్కైన మార్తమ్మ చెప్పిన మాటలను బట్టి ఆయన కన్నీళ్లు విడిచెను అని చెప్పి చూస్తావు. అంటే నమ్మిక, విశ్వాసము, మరి నమ్మిక అనేది ఆమెలో వేరు మొలవల అనగా ఆమెలో ఆ ప్రత్యేకించి ఆయనే పునరుత్థానము, ఆయనే జీవము, ఆయనే సమస్తమై ఉన్నాడన్న సత్యాన్ని ఎన్నో దినాల నుంచి ఆ బేతనీకి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు, ఆ మాటలను చెప్పి మనం చూస్తాము. అందుకే మార్తమ్మ ఆ మాటలను లక్ష్య పెట్టేది కాదు, మరియమ్మ లక్ష్య పెట్టేది. అందుకే ఆ జీవము మాటల కోసం ఆమె ఎక్కువగా పరితాపం చెందేదని చెప్పి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే ఈ మార్తమ్మ యొక్క మనసును బట్టి కదా చాలాసార్లు మనము కూడా బాధ కలిగిందంటే, భయము కలిగిందంటే, లేకుంటే కరోనా అని తెలిసిందంటే దేవుని యందు విశ్వాసం లేదు, ఆ తర్వాత పాస్టర్తో ప్రార్థన లేదు, ఆ తర్వాత ఇక హాస్పిటల్ ఎమ్మడబడి అక్కడ ఇక్కడ అది ఇది ఎన్నో రకాల కాదంటలేదు, హాస్పిటల్కి వెళ్ళొద్దంటలేదు. కానీ మొట్టమొదటిగా మనం ఉంచవలసింది దేవుని యందు విశ్వాసము. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటారు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అనే మాట మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే ప్రభు మార్తమ్మ యొక్క అవిశ్వాసాన్ని చూసి, అయ్యా పునరుద్ధానమందు లేచును, రెండో మరణమందు లేచును అని నాకు తెలుసును అని చెప్పిన మాటకి ప్రభు కన్నీళ్లు విడిచినట్లుగా మనము చూస్తాము. ఆ తర్వాత ఆయన ప్రేమించిన కుటుంబం ఆ కుటుంబం. అందుకే ఆ లాజరు ఎన్నడూ కూడా ప్రభు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ లాజరు దొరికేవాడు కాడు కదా, దొరకడు. అరే ఈయన వచ్చింది ఏదో శివుడి పోవడానికి వచ్చిండ్రా అని అలాంటి మాటలు మాట్లాడటానికి మనసు కలిగింది. లేకుంటే ఆయన అప్పటికప్పుడే తప్పించుకొని పోయేవాడు లాజరు అని చెప్పి చూస్తాము. ఈ లాజరును బట్టి, మార్తమును బట్టి ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత అద్భుతమైన సంఘటన! ఈ కన్నీళ్లు అనేక మంది బైబిల్లో ఉన్న మరి వ్యక్తులు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈ కన్నీళ్లు యొక్క విలువేంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్టే హిజ్కియా గురించి మనం చూద్దాం. హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూద్దాం. కనుక మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. స్తోత్రము నాయనా, అత్యంత కృపా భరితుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామని బట్టి మరోసారి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రము నాయనా. ఈ దినము ప్రత్యేక దినముగా మీ సన్నిధిలో నిలిచి నాయనా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కనపరుచుకుని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు. ఈ దినము కూడా నాయన మీ వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప వాక్యాన్ని అల్పుని అయోగ్యుడైనా నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత నాయన. అయా కూర్చొని ఉన్న బిడ్డగా నిలిచి ఉన్న నేను గాని ఏమాత్రం యోగ్యులము కాదు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నేను కప్పుకొనక ఒప్పుకుంటున్నాను ప్రభువా. మీ కృపని సహాయం చేయండి. ఈ నీ మాటలన్నీ కూడా
మాకు అర్థమయ్యేటట్టుగా సహాయం చేయమని, మీరు మహిమ పొందమని ఆయన ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని, ఈ ప్రత్యేకమైన కరోనా లాక్డౌన్ సమయంలో మమ్మల్ని అందరూ కూడా మీరు ధైర్యపరిచి బలపరిచి అయా మంచి విశ్వాసంలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కనుక ప్రియులారా, ఈ విషయాలు మనం చూస్తే, మనం చెప్పుకున్నట్లుగానే యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ ఒక సంఘటన మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది, చదువుకుందాం. 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లుని చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధిని నేను నడుచుకొంటినో, దయతో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించితును కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంగతినో ప్రియులారా. హిజ్కియా మాట్లాడిన మాట, రాజైన హిజ్కియా మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూస్తాము. ఏమని? నీ ఇంటిని చక్కబెట్టుకో, నీవు మరణమవుచున్నావు కనుక నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను చక్కబెట్టుకో, నువ్వు చక్కపడు. దేవుని సన్నిధిలో నేను ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా అన్ని విషయాల్లో నేను దేవునికి అనుకూలంగా ఉండాలో నడవమని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే నీ ఇంటిని చక్కబెట్టుకో కదా. ఆ తర్వాత హిజ్కియా మరలా ప్రభువుతో అంటాడు కదా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లో జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసిండు. మంచిగానే చేసిండు ప్రియులారా. హిజ్కియా తన రాజ్య పాలన విషయంలో కానీ, తన దేవుని సంతోషపరిచే విషయంలో కానీ, ప్రజలను మనసుపరంగా ఏలే విషయంలో కానీ, అన్ని విషయంలో ఏదో అతడు చక్కగా ప్రవర్తించు. అయినాను అంటనే కదా, నీ కృప చొప్పున, నీ మాట చొప్పున నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ బలహీనతలో పడిన మనం, ఈ బలహీనతలో ఉన్న వారి మనం ప్రార్థిస్తున్న మనము ఈ మాటలు చెప్పగలుగుతున్నామా కదా. అందుకే హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినట్టుగా మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన. ఆ తర్వాత మరలా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చినాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన ఆలకించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట, అవి ఎక్కడి నుంచి వస్తాయి? నీ కన్నీళ్లు కళ్ళలో నుంచి వచ్చేవి కావు, గుండెల్లో నుంచి వచ్చేవి కావాలి కన్నీళ్లు కదా. చాలాసార్లు మనం కళ్ళతో ప్రార్థన చేసే వారం కాక, కళ్ళతో చూసి ప్రార్థన చేసే వారం కాక, హృదయం స్పందించాలి, హృదయంలో నుంచి రావాలి ప్రియులారా. కన్నీళ్లు వచ్చినప్పుడు దానికి దేవుని దగ్గర అద్భుతమైన జవాబు దొరుకుతున్న సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. అందుకే ఏమంటుంటే, ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట అంటే దాని వెనక నీ పశ్చాత్తాపం వెళ్తుంది. దాని వెనక అద్భుతమైన దేవుని ఎలా నీవు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే మన ప్రార్థన వెనక దేవుని యొక్క కృప ఉండాలి,
దేవుడు ఆలకించే ప్రార్థన మన దగ్గర ఉండాలి ప్రియుడా. మనము కన్నీళ్లు విడుచుచు ఆ ప్రార్థన లేకుంటే ఆ కన్నీళ్లు విడుచుట అనేది దేవుడు చూడాలి. దేవుడు అద్భుతమైన, నా కుమారుడా, నా కుమార్తె, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నా. ఒక్కరవ శోధన కలగలోనే, ఒక్కరవ బాధ కలగలోనే, ఒక్కరోజు 2 రోజులు లేక 15 రోజులు జరిగిన ఈ బలహీనతల కొరకై మనం చాలాసార్లు వేదన పడుతున్నాం. ఎన్నోసార్లు ప్రభుని తిరస్కరిస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు ప్రభు సన్నిధిలో అపరాధులుగా నిలిచి ఉన్నాం ప్రియులారా. ఎన్నోసార్లు ప్రభు సన్నిధిని ఎగ్గొట్టిన వారముగా ఉన్నాం. అయినను ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి కదా హిజ్కియా అంటాడు, అయ్యా నేను చేసిన పనులు బట్టి కాక నీ ఉచితమైన కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోను. ఆయన అవన్నీ చేసేది అయిపోయింది. నువ్వు ఇచ్చిన బలమే, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే, కానీ అటన్నిటికి మించింది ఆయన నన్ను దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే మరలా ప్రవక్తను పంపించి కదా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నాకు వినపడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అలాంటి ప్రార్థనగా కన్నీళ్లు దేవుడు చూసి వాటికి జవాబిచ్చే ప్రార్థన జీవితం మనలో ఉండాలని చెప్పి ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే 2 రాజుల గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది కదా. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. దానికి ముందు కూడా చూస్తే మనం 14వ వచనం నుంచి కూడా చదువుకోవచ్చు. హిజ్కియా లేకుంటే అక్కడ ప్రవక్తని ఆమె వస్త్రశాలను అధికారియకు అర్షోరుకును పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయిన యెరూషలేములో 2వ భాగమంతా కాపరస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజు చదివించిన గ్రంథంలో రాయబడిన కీడంతటి ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించదను. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయించు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యోధా రాజులకు ఈ మాట తెలియజేయండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదమై అగుననియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిన దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను అన్నారా. ఎలా ఈ మాటలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం. యెహోవా సన్నిధిలో ఏంటన్నా మెత్తని మనస్సు కలిగి అంట. దేవుని సన్నిధిలో మెత్తని మనస్సు కలిగి ఉండాలి. యెహోవా సన్నిధిలో దీనత్వము ధరించి ఉండాలంట. అంటే మన బట్టలు చింపుకున్నంతగా యెహోవా సన్నిధిలో కన్నీళ్లు రాల్చితే కనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నాను. అప్పుడు గాని కదా మెత్తని హృదయము తెచ్చుకొని, కఠినమైన హృదయము కాదు, కఠినత్వము కాదు, మెత్తని హృదయము అలాగే దీనత్వము ధరించుకొని, అలాగే నీ బట్టలు చింపుకున్నంతగా అయ్యో ఏదో జరిగిపోయింది నా దేశానికి, నా రాష్ట్రాలకు, నా ప్రజలకి, నా చుట్టూ ఉన్న కాపురస్తులందరికీ, నా కామ్యవాసులకి, నా సంఘంలో ఉన్న వారికి అని అలా మెత్తని మనసు ధరించుకొని కదా దీనత్వం ధరించుకొని బట్టలు చింపుకున్నంతగా ఆయన సన్నిధిలో రోదన చేసి కన్నీళ్లు విడిస్తే
కనుక ఆయన ఆ మనవిని ఆలకించి మీ దేశాన్ని, మీ ప్రజలను స్వస్థపరుస్తారని చెప్పినట్టుగా మనం చూస్తాము ప్రియులారా. అందుకే యెషయా ఏలనాలపించినప్పుడు ఈ పనులన్నీ కూడా అనగా దీనికి వ్యతిరేకంగా చేసిన ఆ వ్యక్తితో ఒక ప్రవక్తని మాట్లాడుతున్న మాటలని చెప్పి మనము చూస్తాము. అందుకే మెత్తని మనస్సును కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించుకొని బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక, ఆ రాజు అలా రాల్చిన కనుక, యెషయా అనబడిన రాజు అలా రాల్చిన కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చేస్తున్నారా ఇలాంటి ప్రార్థన? మెత్తని మనస్సు కలిగి అలాగే దీనంతో ధరించుకొని బట్టలు చింపుకొని చేస్తున్నాం ఆ ప్రార్థన ప్రియులారా. ఇలాంటి ప్రార్థన మన జీవితానికి కావాలి ప్రియులారా. అందుకే నీవు రాల్చిన కన్నీళ్లు నేను చూసి ఉన్నాను, దానికి జవాబుగా నేను ఆలకించి ఉన్నది మనవిని ఆలకించి నేను అంగీకరించి ఉన్నాను, నేను ఇష్టపడుచున్నాను, దానికి జవాబుగా నీకు నా అద్భుతమైన స్వస్థత నీకు పంపిస్తున్నానని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రాజైన యెషయాతో ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూసినట్టు పిల్లరా, ఇర్మియా గ్రంథంలోనే కొన్ని మాటలు మనం చూసినట్టే 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17 నుంచి 21 వరకు ఉన్న ఆ మాటలు చూద్దాం. 17 నుంచి చదువుతున్నాం చూడండి. 9వ అధ్యాయం 17వ వచనం నుంచి, సైన్యంలో అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడి, మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుగునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసపోతేమే, చిక్కు నొందితేమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చేనే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. శ్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయు నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజవ్య మార్గములలో యవనము లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరములో ప్రవేశించుచున్నది కదా. ఎంతండి, 30 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు యవ్వనస్తులండి, చనిపోయిన వారు యవ్వనస్తులు, చనిపోతున్న వారు యవ్వనస్తులు. అందుకే శ్రీలారా, మీ పిల్లలకు మీరు కూడా కన్నీళ్లు విడిచడము, మీ కనురెప్పల నుండి నీళ్లు ఎలా ఒలికించాలో నేర్చుకోండి, నేర్పించండి. మీ పిల్లలకు కూడా ఈ సంఘటన నేర్పించండి. రోదన చేయు నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనము లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరములో ప్రవేశించుచున్నది. కనుక మనము ప్రార్థన చేయు నేర్చుకునే వారముగా, మన పిల్లలకు నేర్పేవారుగా, మన యవనలకు నేర్పేవారముగా, వారు మరణము నొందకుండా, మన కిటికీలు మరణము ఎక్కకుండా వారిని కాపాడేవారుగా ప్రార్థన ధ్వని, ప్రార్థన శబ్దం, ప్రార్థన అనబడిన ఆ ప్రత్యేకమైన నిబంధనతో కలిగిన ఆ ప్రార్థనను చేయడానికి మనం మనసు నిలుపున్న ఎడ్ల మన బిడ్డలను మనం కాపాడుకోగలం ప్రియులారా. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి మనం చూస్తాము. లాస్ట్గా ఇంకొక మాట చూసి మనం ముందుకెళ్తాం. హెబ్రీ పత్రికలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది, 12వ అధ్యాయము
12వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక మాట ఉంది ప్రియులారా, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు. మీరు ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతునేమో అని ఒక్క పూట కూటి కొరకై తన చిత్తపు హక్కుని అమ్మివేసుకొనిన ఏసేవ వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైనను ఉండనియేమో అని జాగ్రత్తగా చూసుకొని ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఎంత గొప్ప మాట ప్రియుల, ఈ మాట గమనించండి, గ్రహించండి ప్రియుల, ఎంత అద్భుతమైన సంఘటన. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో, ఈ కరోనా సమయంలో, ఈ ప్రాణాలు కోల్పోయే సమయంలో తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, తండ్రి జాడ కూతురికి కొడుకులకి లేదు. ఒకవేళ అతను కోవిడ్ పేషెంట్ అయితే పిల్లలకి ఎవరికి అందకుండానే ముట్టకుండానే అతన్ని పూడ్చివేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన. అందుకే అందరితో సమాధానముగా ఉండుడే అంటే అతను చనిపోయిన తర్వాత నేను సమాధాన పడతాను, చనిపోయేంత వరకు అతని దగ్గరికి వెళ్ళను అని మనం భీష్మించుకుంటే రేపొద్దున ప్రభు దగ్గర తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రియులారా, తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నది. అందరితో సమాధానమనబడిన పరిశుద్ధత కలిగి ఉండండి. ఒకవేళ వాళ్ళకి మన మీద కోపం ఉన్నా కానీ మనమే పోయి సమాధాన పడవలనని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తాము. అలా సమాధాన పడిన ఎడల పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉంటామంట మనం. ఎంత ఆశ్చర్యమైన సంఘటన. అందుకే ఇక్కడ మనం చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. అంటే ఇలాంటి సమాధానం బ్రతికి ఉన్నప్పుడే, ఆ మనిషి ఎదుట మనిషి మనము బ్రతికి ఉన్నప్పుడే సమాధానం పడితేనే తప్ప ఆ పరిశుద్ధ పట్టణంలోకి మనకి ప్రవేశం లేదని సత్యాన్ని మనం గుర్తించాలి. ఎంత అద్భుతమైన సంఘటన. అందుకే మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదునేమో అనియు. ఎంత గొప్ప మాట. చేదైన వేరు, చేదైన మనస్తత్వము. ఒకవేళ ఒక కోశాన లేకపోతే ఒకరి ఎడల ఒకరితో లేకపోతే ఒకరిని అలా చూసిన ఎడల, అలా ఆలోచన చేసిన ఎడల మనం ఏమైపోతామో అని దేవుని వాక్యం చెప్తుందంటే ఏమైపోతామని, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకై తన జ్యేష్ఠపు హక్కుని అమ్మివేసుకునిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. భ్రష్టుడు వ్యభిచారి అంటే ఒక పెద్ద మాట అనుకుంటున్నారా ప్రియులారా? లేదు. అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే ప్రియులారా. విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం కదా. ఏసేవు అతడు తిండి కోసం ఆతులతో పడేవాడు. అదే సమయంలో తమ్ముడైన యాకోబు ఆ చిక్కుడుగాయల కూర వేడిగా వండుతుంటే ఎర్రగా వండుతున్న దాన్ని నాకు ఇచ్చేయి. యాకోబు కుయుక్తి పరుడు కనుక అన్నా నీ చేష్టత్వ హక్కుని కనుక నాకు ఇచ్చేస్తే ఇదిగో ఈ కూర నీకు ఇచ్చేస్తా. ఒరే నేను ఆకలితో చచ్చిపోతున్నాను,
నీ చేసంతో ఎవరు కావాలని చెప్పి అప్పటికప్పుడే దాన్ని తృణీకరించిన వ్యక్తి ఏశావు. అందుకే ఇక్కడ మనం చూస్తే ఒక్క పూట కూటి కొరకై తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసుకుని ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని ఆ తర్వాత దాని విలువ తెలుసుకొని దానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకొని అది ఎంత గొప్ప అద్భుతమైన కృప అది తెలుసుకొని అంట ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో ఎతికిందంట కదా. ఎంత ఆశ్చర్యమైన సంఘటన. నీ ప్రతివాది దారిలో ఉండగానే నీవు కనపట్టి కాసు చెల్లేంత వరకు నీ దారిలో నీ దాసుడు లేకుండా నీ ప్రతివాది నీ పక్కనే ఉండగానే ఎంతనే సమాధాన పడుము. అక్కడికి వెళ్ళి అధిపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతను మంచివాడే ఏమలేదు వదిలేసిండు సమాధాన పడనని చెప్పి ఆ ఎదుటి వ్యక్తి చెప్పుకునేటట్టుగా అతనితో దారిలో ఉండగానే సమాధానం అంటే చనిపోక మునిపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలి. లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళి తల దించుకోవటమే కదా. ఏశావు కయ్యూరుతో చెప్పిన మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. నీ తమ్ముని చంపిన ఆయన రక్తం ఇప్పుడే నాకు మొర్ర పెట్టుచున్నది అని ప్రభు అన్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి ప్రపంచంలో ఈ లోకంలో మొట్టమొదటి కుమారుడిగా పుట్టిన కయ్యూను అలా తల ఉంచుకోవాల్సి వచ్చినట్టుగా మనం చూస్తాము. నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడిన తర్వాత కూడా నీవు ఇలా సమాధాన పడకపోతే నీ దారిలోని ప్రతివాది నీతో జగడం కలిగిన వ్యక్తి అతనితో నీవు సమాధాన పడకపోతే నీవు ఆ తర్వాత ఆశీర్వాదం అనే దేవుని ఆశీర్వాదాలు, దేవుడి నీ కొరకు దాచిన కిరీటాలు, దేవుడి నీ కోసం దాచిన తన అద్భుతమైన భవనాలు, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆయన ఏచిన బంగారపు వీధులలో నడవడానికి నీకు వీలు ఉండదు. ఎంత అద్భుతమైన సంఘటన కదా. కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధగా వెతికినాను. ఆ తర్వాత శ్రద్ధగా వెతికినాను. అతడు మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జించబడెను కదా. విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఎందుకంటే ఆది కాండం మీరు బహుగా చదివి ఉన్నారు. ఆది కాండంలో ఇస్సాకు, అబ్రహాము కొడుకైన ఇస్సాకు కొడుకులైన ఇద్దరు ఏశావు యాకోబును మీరు చూశారు. వారి పరిస్థితి మీరు చదివి ఉన్నారు కనుక ఇదిగో ఈ సంగతి హెబ్రీలు అనబడిన ఆ హెబ్రీలు గురించి రాయబడిన ఆ స్థలంలో వారి గురించిన సంగతి కూడా భక్తుడైన పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కన్నీళ్లు విడిచిన, ప్రభు దగ్గర నుంచి ఏడిచిన దాని వలన వచ్చే లాభం లేదని చెప్పి మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుక ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో నింపుకునే వారముగా ఉండాలి. ప్రతి నిత్యము దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు మనము కన్నీళ్లు విడిచే వారముగా ఉండాలి. లేకపోతే మార్తమ్మ ఆ లాజరు కోసం, ఆ చనిపోయిన లాజరు కోసం, ఇంకా అవిశ్వాసంగా మాట్లాడుతున్న మార్తమ్మ కోసం విడిచిన ఆ కన్నీళ్లు యేసయ్య నిత్యం విడుస్తూనే ఉంటాడు నీ కోసం, నా కోసం. కనుక ఆయన సంతోషించాలి అంటే మనము కన్నీళ్లు విడిచి, అనగా హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హిజ్కియా, నీవు విడిచిన కన్నీళ్లు నా సన్నిధికి చేరి ఉన్నవి, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్న పొమ్మన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత రాజు అతడు ఎన్నో సంఘటనలు చేసాడు, కానీ చివరికి పశ్చాత్తాపడ తర్వాత కన్నీళ్లు విడిచిన మెత్తని హృదయం తెచ్చుకున్న తర్వాత ఆయన చేసిన మరమిని, ఆయన విడిచిన కన్నీళ్లు దేవుడు గుర్తు పెట్టుకొని, పర్లేదు పోవాయక నీవు కన్నీళ్లు విడిచు కదా, నీకు పర్లేదు పో అని చెప్పి 2 రాజుల గ్రంథంలో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో చూసిన సంగతి చూస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం. ఏంటా మాట? ఒకసారి చూడండి.
ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చెప్పటి మాట. మనము ఏం చేసేవారం ఉండాలి? మన కన్నులకు కన్నీళ్లు విడడం నేర్పాలి. లేకపోతే మన కనురెప్పల నుండి నీళ్లు ఎలా వలకాలో మన బిడ్డలకు నేర్పించేవారుగా ఉండాలి. మన పిల్లలకు నేర్పేవారుగా ఉండాలి. మన యవనసులకు నేర్పే వాళ్ళకు ఉండాలి. లేకపోతే మన ఇంటి కిటికీల్లోకి మరణం ఎక్కి మన బిడ్డలను కబళించడానికి ఈ కరోనా సిద్ధంగా ఉన్నదన్న సత్యాన్ని మనం గుర్తించాలి ప్రియులారా. ఆ తర్వాత మనము అందరితో బ్రతికి ఉండగానే, మన గొంతులో ప్రాణము ఉండగానే, ఈ కరోనా సోకి మనం చనిపోక ముందే కదా అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరను దేవుడిని చూడలేరు, ప్రభుని చూడడు. అంటే ఆయన దగ్గరికి మనం చేరలేము, సమాధానం లేకుండా చేరలేము. మీరు ఎవరైనా దేవుని కృప పొందుకోకుండా తప్పిపోలేమో అని, చేదైన వేరు ఏదైనా మొలిచినేమో అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిని పరీక్షించుకొని, నాయన ఈ చేదైన వేరు, ఇలాంటి ద్వేషం కలిగిన వేరు, లేకుంటే ఇలాంటి ద్వేషించే వేరు, లేకుంటే ఇలాంటి కంప్లైంట్ చేసే వేరు, ఇదిగో దేవుని సేవకులను, దేవుని కానీ దేవుని యొక్క సంఘంలో ఉన్న వారిని కానీ అలా పాయింట్ అవుట్ చేసే మనసును నాలో నుంచి కొట్టివేయకూడదు అని మనం ప్రభుని బతిమలాడుకున్న ఎడల కదా. ఆ తర్వాత మనం చూస్తే ఒక్క పూట కూటి కొరకై చేసేందుకు హక్కును అమ్మి వేసుకున్న ఏ సేవటి పరిస్థితులైన వ్యభిచారం ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకుని, మనలో అలాంటి వేరు మలుస్తుందేమో జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకొని, మనం సరి చూసుకొని ఆ వేరుని తీసి బయట పారవేయాలి. లేకపోతే అది నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పి దేవుని వాక్యం చెప్పినట్టు మనం చూస్తాము. తర్వాత యేసేవ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందడంలో అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఆ తర్వాత ఆ వేరు మనలో నుండి తీసివేసుకోకపోతే అది మానై పెరిగిపోయి పేద చెట్టు అయిన తర్వాత కదా, లోక సామెత ఏమన్నది? మురక్కై వంగనది మానై వంగున. మొక్కగా ఉన్నప్పుడే ఆ చేదైన వేరుని మొక్కను తీసివేస్తే వెంటనే మనం దేవుడితో సమాధానం పడగలమని చెప్పి మనం చూస్తాము. మనం విసర్జించబడే వారుగా ఉండడానికి వీలు, కన్నీళ్లు విడిచేవారుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని చెప్పి మనం చేస్తూ, ప్రభు కన్నీళ్లు విడిచెను. ఈ లోకంలో కరోనా వచ్చిన వారందరి కొరకు కూడా ప్రభు కన్నీళ్లు, ఎప్పుడు నా వైపు చూస్తారు, ఎప్పుడు నా వైపు తిరుగుతారు, ఎప్పుడు నన్ను స్తుతిస్తారు, నన్ను కనపరుస్తారు, అప్పుడు వారిని ఎంతనే బాగు చేస్తాను. వీళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదు కదా అని ప్రభు తన 2 చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తున్న ప్రియులారా, అలాగే మనం చేసిన దేవుని కృపను పొందుకొని దేవునిలో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులకు దేవుని మాటను దీవించగాక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. స్తోత్రం నాయన, అత్యంత కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి మరోసారి మీ కృతజ్ఞతనైనా చెప్పుకోబడిన ఈ మాటలన్నీ మా హృదయంలో ఫలింపు చేసి మీరు మహిమ పొందండి నాయన. మీరు ఇంకా కన్నీళ్లు విడుస్తున్నారంటే నాయన, మీకు ఆయాసకరమైన మార్గాలు మాలో ఉన్నాయి నాయన. అందుకే మీరు ఇంకా కన్నీళ్లు విడుస్తున్నారు నాయన. బేతనీలో మాటికి వెళ్ళి వారిని ఎంతగానో బలపరచడానికి మీరు ఇష్టపడ్డారు, కానీ ఇంకా వారి ద్వారా, ఆ లాజరు ద్వారా, మార్తమ నమ్మనందుకు మార్తమ ద్వారా కన్నీళ్లు విడుస్తూనే ఉన్నారు. ఇదిగో ఈసియా కన్నీళ్లు విడిచిన రాజైన యెషయా కన్నీళ్లు విడిచినట్లుగా, ఇదిగో యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా, ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్టుగా, ఇదిగో పసిపిల్లల కోసం అయ్యా మీరు రోదన శబ్దం మీ పిల్లలకి నేర్పండి అని చెప్పినట్టుగా, వారి కన్నీళ్లు కాచడం నేర్పండి అని చెప్పినట్టుగా మీరు చూసిన నాయన. హెబ్రీ పత్రికలో నాయన యేషయా తర్వాత కన్నీళ్లు విడుచుతూ శ్రద్ధగా వెతికినాను, దాన్ని పొందడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పి చూసినట్టుగా మేము చూస్తా ఉన్నాం. మేము అలా ఉండక నాయన అయ్యా, మేము కన్నీళ్లు విడుచుతూ మీ సన్నిధిలో ప్రార్థన చేసి నాయన, మీ సన్నిధిలో మేము
సంపూర్ణ రక్షణ పొంది స్వస్థత పొంది మేము మా కుటుంబాలు మీ సన్నిధిలో సురక్షితంగా బ్రతకగలిగిన కృప మా అందరికీ దయచేయమని సంఘమును ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించమని బలహీనులుగా రోగులుగా ఉన్న వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని సంపూర్ణ ఆశీర్వాద దీవెనలు మెండుగా ఈ దినము బిడ్డల మీద అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పడేంత వరకు ప్రభుతో కూడా మనందరి బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, రవేశు రక్తమే జయం. యేసు నామముకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు ప్రియులారా. ఈ వాక్యం తప్పకుండా చూడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడి మాట దీవించుగా. ఆమేన్.